ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో ప్రీతి సంస్మరణ సభ. ప్రీతి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని వక్తల డిమాండ్. ప్యాంకరిస్తో బాధపడుతున్న కుప్పంలోని PCN కళాశాల అటెండర్ జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న వైద్యులు, దాతలు చేయూతనివ్వాలని వేడుకుంటున్న బాధితుడు. టెక్కలి సంతోషిమాత ఆలయంలో చేరిన మురుగునీరు, మహిళా భక్తుల ఇక్కట్ల పాలు. కొత్తూరులో ఆధునీకరించిన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా. బాలల భవిష్యత్తుకు సీఎం జగన్ గట్టి పునాదులు వేశారంటూ ప్రశంసలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నగరి పట్టణ పరిధిలోని ప్రకాశం రోడ్డులో పీర్ల పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజాకు ముజావర్లు ప్రసాదం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, చంద్రారెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం కొత్తూరులో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ వేలాది కోట్ల నిధులను వెచ్చించి బాలల భవిష్యత్తుకు పునాదులు వేశారన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి పథకాలను ప్రవేశపెట్టింది అందుకోసమేనని చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. RO వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక ఎగ్జిబిషన్ను సందర్శించారు. సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సర్పంచ్ గారు శ్రీ కె నరసింహులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీతులు కె గోపి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో చైర్మన్ శ్రీతులు తిరుమల రెడ్డి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి శ్రీతులు బుజ్జిరెడ్డి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మామొచ్చాడోలమ్మ మామొచ్చాడో, జగన్ మామొచ్చాడో, అమ్మ మామొచ్చాడు. ఇంగ్లీషు చదివిచ్చాడో, అమ్మ చదివిచ్చాడో. విద్య కానికిచ్చాడో, అమ్మ కానికిచ్చాడు. మంచి డ్రెస్ ఇచ్చాడో, అమ్మ డ్రెస్ ఇచ్చాడో. గోరు ముద్దిచ్చాడో, అమ్మ ముద్దిచ్చాడు. మనకి లైఫ్ ఇచ్చాడో, అమ్మ లైఫ్ ఇచ్చాడో. మంచి లైఫ్ ఇచ్చాడో, అమ్మ లైఫ్ ఇచ్చాడో. ధన్యవాదాలు. డిప్యూటీ డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, హెచ్ఎం గారికి, పార్క్ చైర్మన్ తిరుమల రెడ్డి గారికి, అలాగే సర్పంచ్ నరసింహులు గారికి, స్కూల్ చైర్మన్ గారికి, బుద్ధిరెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి,
విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా టీచర్స్కి, పిల్లలకి అందరికీ కోసం చేసే ప్రభుత్వాలు చూసాం. కానీ ఇది ఓటులు కాదు, వీళ్ళ భవిష్యత్తు, వీళ్ళు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ ఇంటికి ఒక పునాదిని వేయాలని చెప్పి సెటిల్ అవ్వాలి అని చెప్పి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి జగన్ గారికి మీరు రుణం తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా బాగా చదవాలి, మంచి మార్క్స్ తీసుకొచ్చుకోవాలి, అలాగే మంచి ఎడ్యుకేషన్. చిత్తూరు జిల్లా కుప్పంలోని బీసీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో అటెండర్ విధులు నిర్వహిస్తున్న అఫ్జల్ అనే దివ్యాంగుడు 6 ఏళ్లుగా ఫ్యాంకరిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. భోజనం అనంతరం అకస్మాత్తుగా విరోచనాలు అవుతున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించడంతో వ్యాధి నిర్ధారణైంది. ఇప్పటికే అఫ్జల్కు షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయని, అందువల్ల శస్త్రచికిత్స చేయడం కుదరదని తేల్చి చెప్పారు. జీవితకాలం మందులు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. తాను పేదవాడినని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. 83 28 36 99 10 నంబర్కు కాల్ చేయాలని కోరుతున్నాడు. ఇది ఇబ్బంది అవుతుంది. ఇది ప్యాంక్రియాస్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దానివల్ల ప్రాబ్లంతో ఇవన్నీ ప్రాబ్లం వచ్చినాయి. వెంటిలేటర్లో ప్రస్తుతానికి హోల్ అంతా బ్లాక్ అయింది. దానివల్ల నరాలు బిగించుకొని నరాలు చాలా ఇబ్బంది అవుతున్నాయి. నరాలు రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి బ్లడ్లో. దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి జరగకుండా భోజనం నాకు ఏది అరగడం లేదు. ఏం తిన్నాను వితిన్ సెకండ్స్లో వామిటింగ్ అయిపోతా ఉంది. దాదాపు నేను లిక్విడ్తోనే జీవిస్తున్నాను, ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్తోనే ఉన్నాను. ఏం తిన్నాను ఇంకా నాకు జీర్ణం కాదు కాబట్టి వాళ్ళు వాటర్తో లేకపోతే లిక్విడ్ వేస్తున్నా తీసుకొని ఇంకా ట్యాబ్లెట్స్తో మెయింటైన్ చేయమంటున్నారు. లైఫ్ అట్లే ఉంది. ఇప్పుడు దాన్ని కుదరపడికి కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయమంటున్నారు. అది ఇబ్బంది అవుతుంది. దాతలు ఎవరైనా సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. నా పేరు సయ్యద్ అఫ్జల్. నేను కుప్పం ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్నాను. కుప్పంలో ఉన్నాను. నాకు కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్లో 7 సంవత్సరాలుగా పనిచేసినాను. ఆట పనిచేస్తూ ఉండగానే ఒళ్ళు ఇబ్బంది అయింది. ప్యాంక్రియాస్ డిసీజర్తో బాధపడుతున్నాను. ఏ పూట భోజనం చేసినాను వామిటింగ్ అయిపోతాను. దాదాపు 6 సంవత్సరాలుగా ఇట్లే ఉంది. ఎన్నేళ్ళుగా హాస్పిటల్కి చూపించినాను కానీ కుదరపడడంలే. ఇప్పుడు డబ్బు సమస్య వచ్చి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇళ్ళ గడవడం కష్టమైపోయింది. ఇంకా ట్యాబ్లెట్స్ కొనడం కష్టమైపోయింది. ఒక పూటకి హాస్పిటల్ పోయి రావాలంటే 40,000 వరకు అవుతుంది దాదాపు. మన రీసెంట్గా హైదరాబాద్ అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన చూసి చాలా క్రిటికల్గా అయిపోయింది. ఆపరేషన్ చేసే కుదరదు, చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. అది లైఫ్ టైం ట్యాబ్లెట్స్ తినాలి కాబట్టి ఇంకా నరాలంతా బిగించుకున్నాయి. చూసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో క్యాన్సర్ చేసుకుంటుందని సూచించారు డాక్టరు. ఇంకా లైఫ్ టైం మెడిసిన్ తినాలంటే ఇంకా మెడిసిన్కి దాదాపు నెలకి 16,000 అవుతుంది. అంత సోమతి లేదు నాకు తీసుకోవడం. దానివల్ల పింఛన్లో ఇల్లు గడుచుకుంటున్నాను, బాడీ కట్టుకొని ఇల్లు చూసుకుంటున్నాను. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తే కృతజ్ఞతగా ఉంటుంది. వాళ్ళ రుణం తీర్చుకుంటానని ఆశిస్తున్నాను. ప్యాంక్రియాస్ కష్టము. ప్యాంక్రియాస్ డిసీజ్ దాన్ని పూర్తిగా ఇది చేసుకునే దానికి కుదరడంలే. దాతలు దాన్ని సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. శ్రావణ మాసం నేపథ్యంలో విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పూజాధికారులను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈవో జ్యోతి తెలిపారు. శ్రావణ లక్ష్మి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సంతోషిమాత ఆలయంలోకి మురుగు నీరు చేరింది. దీంతో ఆలయ పరిసరాల్లో దుర్వాసన వెలువడుతోంది. అయినప్పటికీ శ్రావణ శుక్రవారం కావడంతో ముక్కు మూసుకొని మహిళా భక్తులు ఆలయానికి వచ్చి కుంకుమార్చన చేశారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు పొంగి పొరులుతున్నాయి. రహదారులు చెరువులా మారాయి. పలు పంట చేలు నీట మునిగాయి. మరోవైపు నియోజకవర్గంలోని అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రేషన్ కార్డును నవీకరించుకోవాలని ఆదేశించడంతో కర్నూలు పట్టణంలోని ఈ సేవ, మీ సేవా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. అప్డేట్ చేయించుకోకపోతే సరుకులు తీసుకోవడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే అదే సమయంలో బనగానపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లోని మీ సేవా కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అప్డేట్ గడువును పొడిగించాలని పలువురు కోరుతున్నారు. నా పేరు ప్రతాప్ రెడ్డి, నాది కోయలకుట్ల. ఈ బ్యాంకులో పనిచేయబట్టి 3 రోజులు అవుతుంది. ఈ రోజు వచ్చి నిన్న టోకన్లు ఇచ్చి నమ్మిచ్చి వాడు ఇంటికి పోయినాడు పెళ్లి అని చెప్పి. ఇప్పుడు ఎవడు బ్యాంకులో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఇది ఆధార్ కార్డులో తమ్ము ఇంప్రెషన్ వేయడానికి చిన్న పిల్లలకు ఆధార్ కార్డు నుంచి లింక్ చేసి రేషన్ కార్డులో మీరు ఎన్నాళ్ళ తిరగబట్టి 3 days అవుతుంది తిరగబట్టి. ఉండేది కోయలకుంటలో ఇది ఒక్క మిషనే పనిచేస్తుండేది. ఇంకొక మిషన్ ఉంది, వాడు క్లోజ్ చేసుకుని 2 వారాల నుంచి ఊరుకున్నాడు. ఎవడు కోయలకుంటలో పని చేయకుంటే ఎలా? ఈ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఈ విధంగా ఎందుకు నడుపుతుంది? ఇప్పుడు ప్రజలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు తమ పిల్లలు తీసుకొచ్చి టిఫిన్ చేసి చేయకడికి వచ్చి పొద్దున నుండి సాయంత్రం వరకు కూర్చుంటే ఒక్కడు కూడా ఈడ సమాధానం చెప్పేటోడు లేడు. అటప్పుడు ఈ వ్యవస్థను బ్యాంకులు ఎందుకు పెట్టినారు? 4 గంటలకే క్లోజ్ చేస్తారు, పని చేయడం లేదు. బ్యాంక్ అప్పుడు ఎందుకు బ్యాంకులు పెట్టినారు ఈ వ్యవస్థను? దీన్ని బయట పెట్టాల్సింది. 3 రోజులు అయింది సార్ తిరగబట్టి. ఈకేవైసీ సెట్ చేయాలని రమ్మన్నారు, వచ్చినాము, అప్లికేషన్లు ఇచ్చినాము, వాళ్ళకి చలానా కట్టినాము, సరిపోయింది. వాలంటీర్లు పనిచేయరు, వ్యవస్థ బాగలేదు. సచివాలయంలో వాళ్ళకి ఏబిసిడీలు కూడా వాళ్ళకి కూర్చోబెట్టినారట.
వీడు నిన్న టోకన్ ఇచ్చినాడు, ఈ రోజు రమ్మంటారు. మన నమ్మకం అనే కదా, చేస్తాడు పని అనే కదా. వాడు జంకొపోయాడు, ఈరోజు చెలువు పెట్టి జంకొపోయాడంట. ఈ మేనేజర్ ఏమో రెస్పాన్స్ చెప్పడం లే. ఎట్లా సార్ ఇట్లా జనాలు తిరగడం, చిన్నపిల్లలు నేర్చుకొని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈయన పడిగాపులు పెడుతున్నాం. ఇప్పుడు 3వ రోజు, ఇది 4వ రోజు. సచివాలయాలు పెట్టారు కానీ నిరుపయోగంగా ఉంది గవర్నమెంట్ లో. పొద్దున 5 గంటల నుండి వచ్చిన 5 గంటలకు వచ్చి కూర్చున్నాను. బ్యాంక్ ఎంప్లాయ్ ఒక సీట్లు వంచాలే, ఒకటి చేయలే. ఏమన్నా పని అనేది చేస్తే సుగాలి ప్రీతి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేసింది. బి క్యాంపులోని మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో సుగాలి ప్రీతి 4వ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ప్రీతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతి కేసులో నిందితులను శిక్షించడంలో ఎంతో ఆలస్యమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతమ్మ, సరస్వతి, దేవిబాయ్, వనం లక్ష్మి, దూదేకుల మాబ్ని, ఎర్రం లక్ష్మీదేవి, రాధ, మల్లేశ్వరి, శారా, జయమ్మ, ఉప్పరి సరస్వతి పాల్గొన్నారు. ఈరోజు సుగాలి ప్రీతి 4వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఈ రోజు వరకు కూడా ఆమె అత్యాచారానికి న్యాయమే జరగలేదు. ప్రభుత్వాల స్పందన కూడా చాలా ఆలస్యంగా ఉంది. ఒక సుగాలి ప్రీతి కేసే కాదు, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే గవర్నమెంట్ అయితే ఏమాత్రం స్పందించడం లేదు. రీసెంట్ గానే గుంటూరులో రమ్య అనే బీటెక్ అమ్మాయి మీద కూడా అతి దారుణంగా పట్టపగలే అతను హత్య చేస్తే కూడా ఇంతవరకు నిందితుల్ని ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో అర్థమవుతుంది ఈ ప్రభుత్వానికి ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీ మహిళల మీద ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది. ఎక్కడో హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి అత్యాచారం జరిగినప్పుడు దానిపై స్పందిస్తూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని ఒక చట్టం చేస్తున్నానని చెప్పి 21 రోజుల్లోనే కేసుని పూర్తి వివరాలతో కూడా కోర్టు సబ్మిట్ చేస్తామని ఒక చట్టాన్ని అయితే తెచ్చినారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో, అసలు అది ఎంతవరకు అమల్లో ఉందో కూడా ఒక ప్రశ్నార్థకం. ఈ రోజు దానికి నిదర్శనము సుగాలి ప్రీతి కేసే. దాదాపు 4 సంవత్సరాలైంది. ఈ రోజు కూడా ఆమె కేసుని సిబిఐకి ఇవ్వమని వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అన్ని మాట్లాడుతున్నా ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి ప్రభుత్వ తీరుపై మహిళా సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ అత్యాచార కేసుని త్వరితగతంగా పూర్తి చేసి బాధితులకు, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షురాలు. మొహర్రం వేడుకల సందర్భంగా కర్నూలు జిల్లా చాగలమరిలో మాజీ సర్పంచ్ అన్వర్ బాషా పీర్ల చావిడి వద్ద ఫతేహాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
భూమా 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 నాగరాజు భూమా 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 నాగరాజు భూమా భూమా కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన తెలంగాణ వాసి అహ్మద్ అలియాస్ రాజీవ్ హైదరాబాద్ పంజగుట్ట నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేశారు. పులివెందులలోని ఘాట్ వరకు వెళ్లి వైఎస్ఆర్కు నివాళులర్పించారు. అక్కడ నుంచి తాడేపల్లి చేరుకుని సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పరిపాలనా తీరు ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. ఇటువంటి పరిపాలన తెలంగాణలో కూడా రావాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ హైదరాబాద్ పంజగుట్ట నుంచి మన రాయలసీమ ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయనకు సంఘీభావం తెలుపుతున్నాం మేము చాగలమర్రి ప్రజలము. ఆయన ఇక్కడి నుంచి ఇడుపులపాయ పోయి వాళ్ళ అమరావతికి పోయి మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. మన జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారని కూడా మేము ఆయన ఆశిస్తున్నాము. అహ్మద్ని నేను తెలంగాణ నుంచి హైదరాబాద్ పంజగుట్ట నుంచి అండ్ ఇడుపులపాయ వరకు వచ్చేసి నేను పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నాను. అండ్ జగనన్నను కలవడానికి విజయవాడ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న మీద అభిమానం. ఆయన చేసే ప్రతి ఒక్క పాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారో, ఎంతమంది అంటే ఆంధ్ర తెలంగాణ అందరు బాధపడ్డారు. అండ్ ఆంధ్ర తెలంగాణనే కాదు వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా బాధపడ్డారు. అలాంటి సమయంలో జగనన్న ఇక్కడ సీఎం కావడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని నేను భావిస్తాను. బట్ అలాంటి ఏమంటారు పరిపాలన కావాలని వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంత గొప్ప పేరు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి సార్ గారిని నేను కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఒక్కసారి చూసి కానీ తీరా నా కళ్ళారా చూడాలని నేను ఆశిస్తున్నాను. దానికోసం ఈ పాదయాత్ర అనేది నేను పెట్టుకోవడం జరిగింది. అండ్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి అభిమానం ఉందో ఇప్పుడు కూడా నాకు ఇంకా రెట్టింపు అయింది. వైఎస్ఆర్ గారి కన్నా ఇంకా రెట్టింపు పరిపాలన బాగా చేస్తున్నారు. అండ్ నవరత్నాలు అన్నది ఏదైతే రచయిత అయినే నవరత్నాలు కూడా మంచి పేదవాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. అండ్ జగనన్నను కలవాలనే ఆశను తీరాలని కోరుకుంటున్నాను. అండ్ నా అభిలాష్ నా ఫ్రెండ్ కూడా మేమిద్దరం కలిసి పాదయాత్ర చేస్తున్నాము. అండ్ ఏదైతే 108 ఏదైతే మళ్ళీ ఆగిపోయిందో మళ్ళీ ప్రారంభించడం జరిగింది. పేదవాళ్ళకు అది ఆరోగ్యశ్రీ అండ్ ఏదైతే అప్పట్లో వైఎస్ఆర్ గారు ఏదైతే చేసి మళ్ళీ పథకాలు మధ్యలో ఆగిపోయాయో మళ్ళీ అవి దాన్ని పునఃప్రారంభం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అండ్ మంచి భవిష్యత్తు మంచి పేదవాళ్ళకు కానివ్వండి, మంచి విద్యార్థులకు కానివ్వండి మంచి భవిష్యత్తు ఉంటుంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగనే కలకాలం ఉంటుంటే పేదవాళ్ళకు కానీ మంచి ఇవాళ మాలాంటి యువకులకు ఆయన మంచి ఆదర్శంగా నేను తీసుకోవడం జరుగుతుంది. మై ఇన్స్పిరేషన్ ఇస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నా ఇన్స్పిరేషన్ అండి. నేను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారిని తాడపల్లికి వెళ్ళి కలవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మన పులివెందులకు వెళ్ళి మన వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి నేను నివాళులు అర్పించుకొని అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ జగన్ అన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి వెళ్తామండి. ఆయన ఏంటంటే ఇలాంటి పథకాలు నేను ఎప్పుడు చూడలేదు. ఎంతోమంది ఎప్పటి నుంచో ఉన్నారు సీఎంగా, ఎక్స్పీరియన్స్ సీఎంస్ ఉన్నారు అండ్ చాలామంది ఉన్నారు. బట్ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు చూడలేదు. పేదవాళ్ళకు యూజ్ అయ్యే పథకాలే పెట్టారు. అండ్ కొంతమంది వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వాలని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా భావిస్తున్నారు. అండ్ ఓన్లీ నాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏపీకే సీఎం కాదు, మాకు కూడా మీలాంటి సీఎం కావాలి, మీలాంటి పథకాలు కావాలి అన్నది ఆశిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే హైలైట్ విషయం, లోటు బడ్జెట్లో కూడా తను ఏదైతే పథకాలు ఏదైతే ఆవిష్కరించారో ఆ పథకాలు టైం టు టైం పేదవాళ్ళకు చెందాల్సిన వాళ్ళకు చెందుతున్నాయి. అండ్ ముఖ్యంగా కరోనా టైంలో ఏ సీఎం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని పని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు చేశారు. ఏదైతే పింఛన్ విషయంలో కానివ్వండి, ఏదైనా పథకాల విషయంలో కానీ కంకణం కట్టుకున్నాడంటే ఆ మాట చెప్పాడంటే మాట దానికి దెవదాటకుండా ఏ టైంకి టైం వాళ్ళని ఇస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాలంటీర్స్. అండ్ ఇది కొత్తగా ఉందండి, వాలంటీర్స్ అనే నిర్ణయం కూడా ఏపీలో అది స్టార్ట్ అయింది. అండ్ వివిధ రాష్ట్రాల్లో కూడా ఫాలో చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సార్ ఆలోచన పరిపాలన ఎలా ఉందో ఆలోచించాల్సిందే కదండి. అందుకోసమే నేను చాలా ఇన్స్పైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి నేను ఫేవరెట్ సీఎంగా అనుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ప్రీతి సంస్మరణ సభ. ప్రీతి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని వక్తల డిమాండ్. ప్యాంకరిస్తో బాధపడుతున్న కుప్పంలోని బీసీఎన్ కళాశాల అటెండర్ జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న వైద్యులు, దాతలు చేయూతనివ్వాలని వేడుకుంటున్న బాధితుడు.
టక్కలి సంతోషిమాత ఆలయంలో చేరిన మురుగునీరు, మహిళా భక్తుల ఇక్కట్ల పాలు. ఎం కొత్తూరులో ఆధునీకరించిన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.